నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పరిధిలో గల ప్రభుత్వ మైనార్టీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మంగళవారం నుండి కనబడడం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తౌఫిక్ ఉమర్, అబ్దుల్ రెహమాన్, ముజీబ్ మిస్సింగ్ అయిన విద్యార్థుల ఆచూకీ కోసం వెతికి అనంతరం మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక విద్యార్థి రాసిన లెటర్ లో ఏదో పార్సల్ విషయంలో కుకింగ్ స్టాఫ్ ఇతర సిబ్బంది తిరుగుతున్నారని, బలవంతంగా చదవలేమని, తల్లిదండ్రులు క్షమించాలని లెటర్ రాసి వెళ్లారు. స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్కూల్ ను సందర్శించి వీలైనంత త్వరగా విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, సిగ్గు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ యొక్క మైనార్టీ పాఠశాల యాజమాన్యాలు ఈ యొక్క మైనార్టీ పాఠశాలలో ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం వల్ల సిగ్గు ఏమన్నా మనకి ఏం ప్రాబ్లం భోజనం మాత్రం పెడతారా సార్ నా పేరు సయ్యద్ మస్తాన్ సార్. మాది జాన్పాడ్ గ్రామం, సూర్యాపేట జిల్లా. అయితే మా పిల్లలు గత 5 సంవత్సరాల నుంచి దేవరకొండ మైనార్టీ స్కూల్లో చదువుతున్నారు. అయితే నిన్న ఏమైందంటే ఏదో చిన్న ఇష్యూస్ అయిందని చెప్పి మా పిల్లల్ని మందలించడం జరిగింది. దాంట్లో ఒక మా పిల్లలు లెటర్ కూడా రాయడం జరిగింది. దాంట్లో కుకింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నర్సు మేడం మమ్మల్ని తిట్టడం జరిగింది. వాళ్ళు వేధించడం వల్ల మేము స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాసి ఆ లెటర్ వాళ్ళది బ్యాగ్లో పెట్టి వేరే పిల్లలకి చెప్పిపోయినారు. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 12-15 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా మా పిల్లలు ఎక్కడున్నా కానీ, ఎందుకంటే వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా కూడా, స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మా పిల్లలని వేధించటం, తర్వాత సీసీ ఫుటేజ్లు అడిగినా కానీ వాళ్ళు ఏది కూడా సమాధానం చెప్పట్లేదు మాకు. ఇంకొకటి ఏంటంటే, సరే పిల్లలు పోయినారు కదా, వస్తారులే అండి, వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని సంజాయిస్తున్నారు. వాళ్ళు కొద్దిసేపే అయింది కదా, సాయంత్రం కల్లా వస్తారేమో, మళ్ళీ మార్నింగ్ కల్లా వస్తారేమో చూడండి అని చెప్పి. కానీ ఎవరు కూడా స్ట్రెచ్చింగ్లో అయితే లేరు పిల్లల కోసం. దయచేసి మీరు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సార్ మంచి భవిష్యత్తు ఎవరి పిల్లలైనా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళ సార్లు చేసిన నెగ్లెక్ట్ వల్ల 3 పిల్లలు కూడా స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా 3 పిల్లలు కూడా స్కూల్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నా కానీ క్షేమంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయందంటే, ఇట్లాంటి వాటిని రిపీట్ కాకుండా మళ్ళీ రిపీట్ కాకుండా మీరందరూ దీని గురించి శ్రద్ధతోని, అంతకుముందు కూడా ఇదే విషయం జరిగిందంట, అయినా కానీ వాళ్ళు నెగ్లెక్ట్గా ఉంటుర్రు. యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ వాళ్ళు కూడా చాలా నెగ్లెక్ట్గా ఉంటుర్రు. దయచేసి చాలా మంది తల్లిదండ్రుల హోప్స్ ఏంటంటే, ఎవరి పిల్లలైనా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు ఉండాలని ఆలోచిస్తారు. కానీ మా పిల్లలు ఇక్కడ నుంచి మంచిగా భవిష్యత్తు వాళ్ళు మార్చుకుంటారేమంటే, వాళ్ళకి అసలు ఇక్కడనే లేకుండా పోయారు. దయచేసి మీరు అందరూ కూడా మీ అందరికీ తెలియజేసిందంటే, మా పిల్లలు ఎక్కడున్నా కానీ మాకు అప్పచెప్పగలరు. ఏ విధంగా అయితే మేము వాళ్ళ చేతుల్లో పెట్టినో, నమ్మకంగా పెట్టిన వాళ్ళ చేతుల్లో, సార్ వాళ్ళని మంచి చదివించి తీర్చిదిద్దండి సార్ అని చెప్పి వాళ్ళ చేతుల్లో ఏ విధంగా అయితే పెట్టామో ఆ చేతుల్లో అదే విధంగా పెట్టమని కోరుతున్నాం సార్. 30కి మిస్ అయితే వాళ్ళు నాకు 11:30కి ఫోన్ చేశారు సార్. మార్నింగ్ 11:30కి ఫోన్ చేశారు. నిన్న సార్, నిన్న 11 ప్రేయర్ తర్వాత మిస్ అయ్యారు అని చెప్తారు సార్. ఆ సీసీ లేరంట సార్. ఆ సీసీ ఫుటేజ్ కూడా అడిగినా, మీరు ఎప్పటిదాకా ఉన్నారో కనీసం మీరు 8:30కి పోయారా లేకపోతే ముందు రోజు నైటే పోయారా, మీరు అది కూడా కన్ఫర్మేషన్ లేదు కదా సార్. అసలు ఎప్పుడు పోయినారు పిల్లలు అని చెప్పండి. వాళ్ళు సీసీ ఫుటేజ్ అడిగినా కానీ ఇవ్వట్లేదు. ఆ లెటర్ ఏదైతే ఉన్నదో లెటర్లో వాళ్ళు బాధాప్తగా మెన్షన్ చేశారు అనమాట. స్టాఫ్ కుకింగ్, తర్వాత నర్సు మేడం మమ్మల్ని ఇబ్బందిగా తిడుతున్నారు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు రాసి అందరికీ సారీ అని చెప్పడం, దాంట్లో సారీ పప్పాకి సారీ అని చెప్పి వాళ్ళు ఆ విధంగా రాసి 3 సంతకాలు పెట్టి ఆ లెటర్ అక్కడ పెట్టిపోయినారు.
దయచేసి మా పిల్లలు ఎక్కడికి పోయినా క్షేమంగా ఉండాలని మీరు అందరికీ చెప్తున్నా. మీరు అందరూ కూడా మా పిల్లల కోసం దువా చేయండి. ఊరోళ్ళు మాది జాన్పాడు సార్. మాది జాన్పాడ్ అండి, నేరేడుచెల్ల మండలం, సూర్యాపేట జిల్లా. అయితే మా అమ్మ వాళ్ళది దేవరకొండ. మాకేంటంటే అక్కడ మైనార్టీ స్కూల్స్ దగ్గరలో లేవు. లోకల్లో మైనార్టీ స్కూల్స్ ఉన్నాయని, అమ్మకాడ సేఫ్టీగా ఉంటాడని మేము మైనార్టీ స్కూల్లో ఇద్దరు పిల్లలకి జాయిన్ చేయడం జరిగిందండి. మా పెద్ద అబ్బాయికి అయితే ఇప్పుడు పోయిన అబ్బాయి, మిస్సింగ్ అయిన అబ్బాయికి 5th నుంచి జాయిన్ చేసినాం. ఎప్పుడు రిమార్క్ రాలేదు. వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అట్టే జరిగింది. వేరే పిల్లలు అదో ఏదో టార్చర్ పెడుతురు, అట్ట ఇట్ట అవుతుందంటే సర్లే నాన్న నీకెందుకు, నువ్వు మంచిగా ఉంటా అంటే సరే నేను ఉంటా మమ్మీ, అలాంటిది ఏం లేదండి. ఫుడ్ గురించి కూడా ఎన్నోసార్లు చెప్పారు. నా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు చెప్పేది ఫుడ్ గురించి. అయినా మనకు ఫుడ్ ఇంపార్టెంట్ కాదు నాన్న, మనకు చదువు కావాలి, మైనార్టీ టీసీ కావాలి అని భవిష్యత్తు గురించి నేను ఆలోచించినాను తప్ప ఫుడ్ గురించి ఆలోచించలే. అందుకోసమని నేను మైనార్టీకి వేసిన. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, చూసుకుంటారు, వాళ్ళు వస్తుంటారు అని అట్లా అని భరోసాగా ఉంచిన. సార్ల నమ్మకంగా చూసుకుంటారు కదా, మన ఇంట్లో ఎలా ఉంటున్నారో హాస్టల్లో కూడా అలా చూసుకుంటారు వాళ్ళు సార్లు. మన పేరెంట్స్ లాగా చూసుకుంటారు సార్లు అని మనకు నమ్మకం. మేము అంత లాంగ్లో ఉండి మా పిల్లల్ని వదిలేసినామంటే సార్ల మీద నమ్మకం ఉండబట్టే కదా సార్. ఇప్పుడు ఆ సార్ల మీద నమ్మకం లేదు అసలు. వాళ్ళు పట్టించుకుంటే అసలు మా